జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో తన ఖాతా నుంచి తన సొంత ఖాతా అంటే ఎక్స్ నుంచి కొన్ని పోస్టులు అయితే పెడతారండి ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సమస్యల పట్ల అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జరుగుతున్న అన్యాయం పట్ల ఆయన స్పందిస్తూ వెంటనే కొన్ని పోస్టులు అయితే పెడతారు ఆయన ఎక్స్ల వేదికగా. కాబట్టి అలాంటి ఒక పోస్టే ఒక వీడియో అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు పోస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పోస్ట్ చేశారంటేనే అది వైరల్ యాక్చువల్గా. కానీ అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు పరిగెట్టుకుని ఒక వీడియోని పోస్ట్ చేశారా అంటే అది ఎంత ప్రాముఖ్యమైందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ వీడియో బాగా వైరల్ అయింది ఇప్పుడు. కాబట్టి ఆ వీడియో తాలూకు సారాంశాన్ని మనం చెప్పబోతాం. ఫస్ట్ అయితే లైక్ చేయండి. రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడే వార్త కాబట్టి మీరు లైక్ చేయాలి. లైక్ చేయడం మీ బాధ్యత అని చెప్తాను నేను. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 108 ఎలా నడుస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బాగా నడిచిందా లేదా కూటమి హయాంలో బాగా నడుస్తుందా 108 అనేది? 108 వాహనం కానీ ఎలా నడుస్తుంది? ఫోన్ చేసిన వెంటనే వస్తుందా లేదా అనే దాని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వీడియో వైరల్ అయిందని అంటాను నేను. ఏంటి ఆ వీడియో? జగన్మోహన్ రెడ్డి గారు పోస్ట్ చేయాల్సిన అంత నెసెసిటీ ఏమొచ్చింది అని అంటే కనుక రాష్ట్ర ప్రజలకి ఆపదొస్తే ఖచ్చితంగా ఆయన పోస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు చేసిన పోస్ట్ ఏంటంటే నేను చదువుతాను ఆయన ఏం రాశారనేది. కుయ్ కుయ్ కుయ్. ఈ మాట ఎవరైనా ఎవరు గుర్తుందా మీకు? ఈ మాట కుయ్ 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 అని అనేవారు రాజశేఖర రెడ్డి గారు అనేవారండి. ఎందుకంటే 108 అంబులెన్స్ కుయ్ 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 అని పోతా ఉంటే నిజంగానో అని ఆయన చాలా గర్వంగా చెప్పుకొచ్చేవాడు ఆయన. ఎందుకంటే మామూలు విషయం కాదు కదా, కొన్ని లక్షల మంది ప్రాణాలను కాపాడతాయి అంబులెన్సులు అంటే. కాబట్టి అలాంటి అంబులెన్స్ కుయ్ 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 మోగబోతుంది, ఆ శబ్దమే మోగబోతుంది అని రాసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల ప్రాణాలు పోతున్నాయి, ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చే 108 సర్వీసులకు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉరివేస్తుంది. పాడేరు సమీపంలోని ముళ్ళుమెట్టకు చెందిన నిండు గర్భిణిని ఆసుపత్రికి తరలించేందుకు 108 రాకపోవడంతో ఆటోను ఆశ్రయించాల్సి వచ్చింది. చివరకు ఆటోలోనే ప్రసవం జరిగింది. వైద్యం అందక ఆటోలోనే శిశువు మరణించింది. వైఎస్ఆర్సీపీ హయాంలో అంబులెన్సులు అలాగే పట్టణ ప్రాంతాల్లో ఫోన్ చేసిన అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంబులెన్స్ ఎలా పనిచేసాయో రాసుకొచ్చారు ఇక్కడ. పట్టణ ప్రాంతాల్లో సిటీలో అయితే కనుక ఫోన్ చేసిన 15 నిమిషాల్లోగా 108 రావాలన్న నిబంధన ఉంటే 15 నిమిషాలు కాదు ఇంకా లోపే, అంటే దాన్ని అధిగమిస్తూ 12 నిమిషాలకు కానీ 14 నిమిషాల్లో కానీ చేరుకునేవంట. యాక్చువల్గా అయితే ఫోన్ చేసిన 15 నిమిషాల్లో రావాలి సిటీలో అయితే అంబులెన్స్. కానీ ఆ లోపే 14 నిమిషాలకు వచ్చేసింది, 13 నిమిషాలకు వచ్చేసింది, ఇంకా లోపు 12 నిమిషాలకు వచ్చేసిన సంఘటనలు కూడా ఉన్నాయంట. తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో అంటే పల్లెటూరులో అయితే కనుక 20 నిమిషాల్లో చేరుకోవాలని నిబంధన ఉంటే 20 నిమిషాల్లో కాదు 16 నిమిషాల్లో కానీ 17 నిమిషాల్లోనే కానీ వచ్చేసి తీసుకెళ్ళి. తర్వాత గిరిజన ప్రాంతాల్లో అయితే కనుక ఆ గిరిజన ప్రాంతాల్లో అయితే 30 నిమిషాల్లో చేరుకోవాలని నిబంధన ఉండేది. దీన్ని కూడా అధిగమిస్తూ గిరిజన ప్రాంతాల్లో కూడా 22 నిమిషాలకే కొంచెం అటు ఇట్లో అంటే యాక్చువల్గా 30 నిమిషాల్లో లోపు రావాలి, 22 నిమిషాల్లోనే వచ్చేసింది. గిరిజన ప్రాంతాలైన ప్రాంతం ఏదైనా కానీ 108 సర్వీస్ దాని నిబంధనలను కూడా ఇంకా లోపే అందుబాటులో ఉండేది అని దీని అర్థం. కాబట్టి అలాగా ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 108 సర్వీసులు అందుకున్నాయి, సేవలు అందించాయి. మరి ఇప్పుడైతే కనుక ఫోన్ చేసినా సరే ఎందుకు రావడం లేదు? ప్రభుత్వం అన్నది అసలు పనిచేస్తున్నా లేదా? అసలు పనిచేస్తేనే కదా కలెక్షన్ల మీద తప్ప ప్రజల మీద ధ్యాస ఉంటేనే కదా. కూటమి ప్రభుత్వానికి కలెక్షన్ల మీద ఉన్న ధ్యాస ప్రజల మీద ఉంటేనే కదా అని జగన్మోహన్ రెడ్డి గారు తన వీడియోలో అయితే కనుక చెప్పడం జరిగింది. తన పోస్ట్లో అయితే కనుక ఇదేనండి. పక్కన మాడింది సార్, మరి మేము ఇక్కడ గెస్టులు వచ్చి ఉండడం వల్ల అనేక సాయం చేద్దాం వల్ల దేశంతో ఉండేము. అందులో రాత్రి 12 గంటలకి వెహికల్ మాకు ఇలాగా డెలివరీ వస్తున్నాయి. ఆ డోర్ మూతతో 7:30 తీసుకువచ్చి ఇప్పుడు వాటర్ వేసుకురావడం జరిగింది.
అదండి విషయం. కాబట్టి ఏంటంటే పాప ఆటోలోనే ప్రసవం జరిగింది, తల్లికి ఆటోలోనే ప్రసవించడంతో పాప చనిపోయిందని చెప్పేసి వాళ్ళు చాలా బాధను వ్యక్తం చేస్తారు. మేము ఫోన్ చేసాం, ఫోన్ చేసిన ఎలాంటి రెస్పాన్స్ లేదు, కనీసం ఏఎన్ఎం రెస్పాన్స్ లేదు, ఆశా వర్కర్ రెస్పాన్స్ లేదు, ఎవరి రెస్పాన్స్ లేదని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. నిజంగా తల్లి 9 నెలలు నవమాసాలు కని మోసి కన్న తర్వాత కన్న బిడ్డ దూరం అయ్యాడంటే ఆ బాధ వర్ణాతీతమే నిజంగా ఎవరికైనా కానీ. కాబట్టి ఇలాంటి సంఘటనలు మరి ఎక్కడా జరగకుండా ఇక నుంచైనా 108 సర్వీసులు ప్రజలకు అందుబాటులో ఉండాలనేది మన అభ్యర్థన. చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, నాకు మోటివేషన్ ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ అయితే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.